జగ్గారెడ్డి హత్యకు కుట్ర జరిగిందా? హత్యాయత్నం నుంచి జగ్గారెడ్డి తప్పించుకున్నారా అంటే జగ్గారెడ్డి హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన వివరాలు ఆయన చెప్తున్న అంశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తన రియల్ స్టోరీని సినిమాగా తీశారంటున్నారు జగ్గారెడ్డి. ఇక ఆ సినిమాలో తన హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన కోణం కూడా ఉంటుందన్నారు. అలాగే 3 పాత్రల్లో తాను నటించబోతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద జగ్గారెడ్డి చిట్చాట్లో అనేక సంచలన అంశాలు వెల్లడించారు. గతంలో తనపై హత్యాయత్నం జరిగింది, దానికి సంబంధించిన కుట్ర గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. సో మొత్తం మీద జగ్గారెడ్డి హత్యకు గతంలో జరిగిన కుట్రకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు అయితే జగ్గారెడ్డి చిట్చాట్ ద్వారా వెల్లడించారు. జగ్గారెడ్డి పేరుతో త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో జగ్గారెడ్డి స్వయంగా కొన్ని పాత్రలు పోషించబోతున్నారు. మొత్తంగా జగ్గారెడ్డి 3 పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ఆ సినిమాకి సంబంధించిన అనేక అంశాలు అయితే వెల్లడించారు. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జగ్గారెడ్డి తన హత్యకు కుట్ర జరిగిందంటూ గతంలో జరిగిన అంశాలను కొన్ని స్టేట్మెంట్ ద్వారా ఇచ్చారు. ఇక జగ్గారెడ్డి సినిమాలో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయన్నారు. ఇక చిట్చాట్లో ఏం మాట్లాడారు ఆయన? రాజకీయ పార్టీ నాయకుడు తనను చంపడానికి మర్డర్ ప్లాన్ చేస్తే ఆ మర్డర్ ప్లాన్ ను తాను వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న తీరు, తనపై పోలీసుల ఒత్తిళ్లు నిర్బంధాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తాను దిగిన తీరు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ జనబలం లేకుండా అంతకు జనబలం కార్యకర్తల బలగంతో తన నిజ జీవితం ఎలా ముందుకెళ్తున్న సన్నివేశాలు జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ సినిమాలో చూడబోతున్నామంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్ చేశారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల గురించి విలేకరులతో చిట్చాట్లో మాట్లాడారు. సినిమా కథను ప్రిపేర్ చేయడమే పైన డైరెక్టర్ రామాంజన్ నిమగ్నమయ్యారని చెప్పారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, కానీ ప్రేమికులకు అండగా ఉంటానని తెలుస్తూ సంగారెడ్డిలో స్టూడెంట్ లీడర్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా తన నిజ జీవితంలోని కీలక ప్రచారాలను ఈ సినిమాలో చూడబోతున్నట్టు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఓ పోలీస్ అధికారిని ఎదిరించడం, కలెక్టర్ ను కాన్స్టిట్యూషన్ పోరాట చేసిన సన్నివేశాలు ఈ సినిమాలో తీసిస్తారంటూ వివరించారు. తనకు సంబంధించిన 3 పాత్రల్లో మరొక యాక్టర్ నడుస్తారని, తర్వాత తాను ఎంటర్ అవుతారని చెప్పారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనతో సినిమా ఆధ్యాత్మం రక్తికరించేలా డైరెక్టర్ రామాంజన్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా జగ్గారెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలుసు జగ్గారెడ్డి ది వార్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే భవిష్యత్తులో రాబోతుంది. దానికి సంబంధించి జగ్గారెడ్డి మీడియా మిత్రులు రకంగా కామెంట్ చేశారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ సినిమా సంబంధించిన అంశాలు ఆయన వెల్లడించారు. మర్డర్ ప్లాన్ నుంచి జగ్గారెడ్డి గతంలో తప్పించుకున్నారని, హత్యాయత్నంపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమాలో తన రియల్ స్టోరీ ఉంటుందన్నారు జగ్గారెడ్డి. ఇక తనకు 3 పాత్రలు ఉంటాయన్న ఆయన ఈ సినిమాకు సంబంధించిన అంశాల గురించి మీడియాతో చిట్చాట్ సందర్భంగా అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.